ఈరోజు ఆదోని నియోజకవర్గంలోని ఆదోని పట్టణంలో కల ఇందిరానగర్ కాలనీ నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధన మరియు స్వామివారికి భక్తి శ్రద్ధలతో భజన పాటలతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టినటువంటి 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఈరోజు ప్రాయశ్చిత దీక్ష విరమించుకుంటున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో ఇక్కడ స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. సనాతన ధర్మం అనేది హిందూ మతం యొక్క ఆచారం. ఏ ధర్మానికి విఘాతం కలిగినా ఆ దేవదేవుడు ఆగ్రహించకూడదు, ప్రపంచ మానవాళిని చల్లటి చూపుతో చూడాలి. ఎక్కడైనా ఏ దేవుని పట్లైనా కానీ, అది ఏ మతంలో ఉన్నటువంటి దేవుడైనా కావచ్చు, ఏ దేవుని పట్ల కానీ ఏదైనా కానీ తప్పు జరిగితే అటువంటి తప్పు నుంచి మన్నించమనడానికే ఈ యొక్క ప్రాయశ్చిత దీక్షను పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనం గత 11 రోజుల క్రిందట మనం కొన్ని విషయాలు ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కొన్ని విషయాలను గమనించారు. శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి లడ్డు కల్తీ జరిగింది. ప్రసాదం అతి శ్రేష్టమైనటువంటి ప్రసాదము, అతి పవిత్రమైనటువంటి ప్రసాదము శ్రీవారి సన్నిధిలో ఈరోజు ఆ ప్రసాదాన్ని భగవంతుని ఆశీర్వాదంగా కొలిచేటువంటి జనాలు వాళ్ళ యొక్క మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి విషయాన్ని 11 రోజుల క్రితము వెలుగులోకి రావడం జరిగింది. దాంట్లో నిజాల నిర్ధారణ కోసము సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అత్యున్నత ధర్మస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నిన్న సిట్ను విచారణ కొనసాగకూడదు, రేపు 3వ రోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా కోరింది. ఈ యొక్క విచారణలో సిట్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందా, లేకపోతే సింగిల్ జడ్జితో విచారణకి ఏర్పాటు చేయాలన్నా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నా అనేటువంటి విషయాల మీద రేపు తీర్పు రాబోతూ ఉంది. సో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. సో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా నిజాలు ఎంత ఉన్నాయనేటువంటి దానికోసమే ఈ యొక్క ప్రత్యేక వీటి ద్వారా విచారణ చేపడుతున్నారు. నిజాలు త్వరలో బయటకు వస్తాయి. కానీ అటువంటి విషయంలో కల్తీ జరిగిండకూడదనే ప్రతి హిందువు భావించేది. కానీ ఇది రాజకీయాల కోసం చేస్తున్నారు, ఇది స్వలాభం కోసం చేస్తున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ భారతదేశము సెక్యులర్ కంట్రీ. ఇది ఇక్కడ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా వాళ్ళ యొక్క మతాచారాలను వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ యొక్క మతాచారాలను పాటిస్తూ ఇతర మతాలను గౌరవిస్తారు. అదే సనాతన ధర్మం కూడా మాకు చెప్పేది, మీ హిందూ ధర్మాన్ని మీరు పాటించండి, ఇతర మతాలను గౌరవించండి అని అంటారు. కానీ ఇక్కడ రాజకీయ లబ్ధి అనేటువంటి విషయాలను తెరపైకి తీసుకొని వచ్చి కొంతమంది పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. నేను వారికి ఒకే విషయం నేను తెలియజేస్తున్నా. అయ్యా, ఈరోజు ఏ క్రైస్తవుడైనా, ఏ ఇస్లాం అయినా, ఏ సిక్ అయినా ఈరోజు హిందువులు తమ సనాతన ధర్మం కోసం చేస్తున్నటువంటి ఈ దీక్ష తప్పు అని మీకు చెప్పారా? లేదు కదా. సో మీరు దానికి రాజకీయ రంగు పులుముతుండేది ఎవరు? మీరు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అన్ని గుళ్ళకు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో మనం దర్శనం చేసుకోవాలంటే పైన మన షర్టును తీసేసి పైన టవల్ని వేసుకొని వెళ్తాం. కొన్ని గుళ్ళలో షర్టు ప్యాంట్లతోనే ఉన్నటువంటి వస్త్రాలతోనే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే టీటీడీ
టెంపుల్లో కూడా 1990లో అన్యమతస్థులు ఎవరైనా కానీ దర్శనం చేసుకుంటే తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాలన్నటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు ద్వారా ఆదేశింపబడింది. అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు దీన్ని పాటించారు. అలాగే బాలీవుడ్ క్రేజీ యాక్టర్ అయినటువంటి షారుఖ్ ఖాన్ గారు కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ మీదే సైన్ చేసిపోయారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ ఫారం మీద సైన్ చేసి రండి అని చెప్పిన దానికే ఆయన నడక ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కేవలం డిక్లరేషన్ అడిగిన దానికే తను తిరుమల దర్శనాన్ని నిలిపేసుకున్నాడు. నేనేమంటున్నానంటే ఇది ఎవరి రాజకీయాల ప్రలోభం కోసమో ఎవరి రాజకీయాల స్వార్థం కోసమో చేస్తున్నటువంటి మాట కాదు. నేను హిందూ, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా, నా ముక్కోటి దేవతలను నేను పూజిస్తా, అలాగే ఇస్లాంని గౌరవిస్తా, క్రిస్టియానిటీని గౌరవిస్తా, సిక్కిజంని గౌరవిస్తా. ఇది నా ధర్మం, నాకు చెప్పినటువంటి పాఠం. సో దీన్ని వక్రీకరించి మాట్లాడడం కూడా సబబు కాదు. నిజాలు తేలాల్సినటువంటి విషయం ఉంది. తప్పకుండా నిజాలు తేలుతాయి. సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మైకులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కూడా తప్పే. ఎందుకంటే మొన్ననే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అన్నారు. అదేంటంటే నా మతం మానవత్వం అన్నాడు. నేను ఒక్క విషయం చెప్తున్నా, నా పిల్లాడు ఈరోజు స్కూల్ కోసమని జాయిన్ అవుతాడు, కాలేజ్ కోసమని జాయిన్ అవుతాడు. అక్కడ క్యాస్ట్, నేషనాలిటీ, రిలీజియన్ అనేది ఇవి ఉంటాయి కదా, అవి ఫిలప్ చేయాలి కదా మనం. నీ రిలీజియన్ ఏంటి అంటే హ్యుమానిటీ అని ఎవరైనా రాస్తే దాన్ని ఆమోదిస్తారా? సో ఇటువంటి మాటలు కాదు. మీరు డిక్లరేషన్ అనేటువంటి పదము ఆ సన్నిధిలో, శ్రీవారి సన్నిధిలో ఎవరు వెళ్ళినా కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, అభద్రత భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షను అవహేళనగా మాట్లాడుతుండే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఆయన చేస్తుండే దీక్ష సనాతన ధర్మ పరిరక్షణ కోసం. ఎస్, మేము హిందువులం, మాది హిందూ మతం, మా మతంని, మా ధర్మాన్ని పరిరక్షించాలని ఆ దేవదేవునికి దీక్ష చేసి వేడుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని తీసుకొని పోయి రాజకీయ రంగు పులిపినటువంటి వాళ్లకు మేము ఏమనాలి, ఏమని చెప్పాలి? అందుకే నేను తెలియజేసేది ఒక్కటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర ఎవరైనా కావచ్చు, పెద్ద పెద్ద మాటలను దయచేసి దీన్ని మత ద్వేషంగా, మత ఛాందసం అంటారు. అసలు మత ఛాందసం అనే దానికి అర్థమైనా తెలుసా వాళ్ళకి? మత ద్వేషం అనేటువంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి దాని మీనింగ్ అనే తెలుసా? ఈరోజు అన్నదమ్ములుగా ఈరోజు మెలుగుతున్నాం. ఇదే ఆదోనిలో హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులు ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగా మెలుగుతున్నాం. దయచేసి మీ స్వలాభం కోసం ఏదంటే అది మాట్లాడొద్దండి. ఇంకా మీరు ఎన్డీడీబీ రిపోర్ట్లో తేలింది, ఇంకా ముందు నిజాలు తేలాల్సి ఉంది. మేము ఖచ్చితంగా తప్పు చేయలేదనేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వండి, ఓకే. కానీ ఇటువంటి స్టేట్మెంట్లు చాలా బాధాకరం. అందుకే నేను అనేది ఏంటంటే, ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కానీ, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముసల్మాన్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, ఒకసారి ఎవరేం మాట్లాడుతున్నారో ఒకసారి వినాలని, బాగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఎక్కడ కానీ భక్తి శ్రద్ధలతో మనం మా యొక్క మతాన్ని, మా యొక్క ధర్మాన్ని మేము పాటిస్తున్నాం. ఇతర మతస్థులను ఎక్కడ కూడా మేము ఎప్పటికీ వాళ్ళకి గౌరవమే ఇస్తాం. ఎక్కడ కూడా మేము చూస్తున్నాం, చాలామంది ఇక్కడ చూస్తుంటారు ఆదంలో. ఈరోజు దర్గాకు వెళితే ఆ దర్గా సన్నిధిలో, ఆ స్వామివారి సన్నిధిలో మేము ఆశీస్సులు తీసుకునేటప్పుడు వాళ్ళ ఆచారాన్ని పాటించొస్తాం. ఈరోజు న్యూ ఇయర్ రోజు చర్చిలకు వెళితే క్రైస్తవుల ఆచారాన్ని అక్కడ పాటించొస్తాం. ఇది సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాలి కొంతమంది. అందరూ సోదరభావంతో ఉన్నాం. అసలు ఒక ముసల్మాన్కి కానీ, ఒక క్రైస్తవుడికి కానీ, ఒక సిక్కుకి కానీ ఈ యొక్క కార్యక్రమం పట్ల అసలు వాళ్ళకి అభ్యంతరమే లేదు. మన వాళ్ళే కొంతమంది ఈ కార్యక్రమం పట్ల అభ్యంతరం చూపిస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నిజాలు తేలాల్సి ఉంది. ధర్మాసనాన్ని, అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఏవైతే ఆర్డర్లు వచ్చాయో వాటిని తప్పకుండా పాటిస్తూ సిట్ విచారణను కూడా వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. రేపు చూద్దాం, రేపు వచ్చిన తర్వాత దేని ద్వారా విచారణ చేపట్టాలని ధర్మాసనం చెబుతుందో
ఆ యొక్క పద్ధతిలోనే విచారణ చేపడతాం. మేము కూడా ఒక హిందువుగా నేను తెలియజేసేది ఒకటే, ఇటువంటిది జరిగిండకూడదనే నేను కూడా ఒక హిందువుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజ నిజాలు బయటపడాల్సి ఉంది. సో అందుకే ఇటువంటివి జరిగిండకూడదు. ఏమైనా ఒకవేళ ఈ మానవుల తప్పిదాన్ని ఆ దేవదేవుడు కూడా క్షమించాలని, ప్రపంచాన్నంతా చల్లని చూపుతో చూడాలనే ఒక ఉద్దేశంతోనే ఈ 11 రోజుల దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు దీక్ష విరమణ రోజున ఈ కార్యక్రమాన్ని ఆదోనిలో కూడా ఈరోజు మేము భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. దయచేసి ఈ విచారణ కొనసాగుతుంది. దయచేసి ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దండి. అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు, కేవలం స్వార్థపూరితమైనటువంటి స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వకూడదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి కార్యక్రమాలు కూడా దీపారాధన కార్యక్రమం ఉంటుంది, అలాగే శ్రీమన్నారాయణ స్తోత్ర పఠనం కూడా ఉంటుంది ఇక్కడ. సో అన్ని కార్యక్రమాలు ముగించిన తర్వాత ఇక్కడ దేవదేవుని ఆశీస్సులు తీసుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.